మేడం గారు ఈరోజు పత్రిజీ ప్రబోధంలో భాగంగా శ్రవణం ఎంతో గొప్పది ఈ టాపిక్ మీద మేడం గారు మనకి జ్ఞానాన్ని అందిస్తారు. సో ఫ్రెండ్స్, అందరికీ ఆత్మీయవాద స్వాగతం. మనందరి గురువు జగద్గురువు మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నాకు ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఈ మహావతార్ ఫౌండేషన్, ఇక్కడ జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అలాగే ఈ ఆరోగ్యం కోసము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మంది మాస్టర్స్ ద్వారా ఈ వేదిక తరపున అందరికీ జ్ఞానాన్ని అందించడానికి ఇంత చక్కటి ఆలోచన చేసినటువంటి ఈ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి పత్రిజీ గురువు గారు మరి మనకి శ్రవణం ఎంతో గొప్పది అనే కాన్సెప్ట్ గురించి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొల్పులు అనే ఈ బుక్ లో చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. మరి మనం కూడా ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈ శ్రవణం ఎంతో గొప్పది, శ్రవణం గురించి నీ చేతి 5 వేళ్లు నిన్ను గొప్ప యోగిని చేస్తాయనే కాన్సెప్ట్ లో ఈ శ్రవణం గురించి ఎంతో చక్కగా మనకి వివరించారు. ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడం జరిగింది. మనము దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి గురువు గారు మనకి ఎప్పుడు ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ అయినా కూడా దాన్ని మనకు తెలిసినదైనా కూడా ఎంతో వివరంగా అలా అర్థమయ్యే విధంగా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. సునాయాసంగా అర్థమయ్యేదానికి మనకి కష్టం లేకుండా అర్థం చేసుకొని దాన్ని మనం అనుభవం పొందే విధంగా ఏ విధంగా అయితే సులభమైన మార్గాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ క్రమంలో మనకి ఈ పత్రిజీ ప్రబోధాలు అనే ఈ బుక్ ఎంతో అద్భుతమైన బుక్ మన ముందుకు వచ్చింది. గురువు గారు ఒకటే మాట చెప్పారంట అప్పుడు, ఈ బుక్ చదివిన వాళ్ళందరూ ముఖాముఖి నాతో మాట్లాడినట్టే అనేసి. నిజంగా ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తాను, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. బట్ ఏ రచయిత రాసిన బుక్ తీసుకొని చదవాలన్నా కూడా బుక్ పట్టుకుంటే వెంటనే నాకు నిద్ర వచ్చేది, బుక్ చదివేదానికి అయ్యేది కాదు. కానీ ఈ పత్రిజీ ప్రబోధాలు ఈ బుక్ మాత్రము నేను చాలా కనెక్ట్ అయిపోయి ఈ బుక్ ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తూనే ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అంటే ఎంత చక్కటి జ్ఞానం, అంత చక్కగా అంటే పండోల్చి చేతిలో పెట్టినట్టు అంత ఈజీగా ఉందన్నమాట. ఇందులో ప్రతి కాన్సెప్ట్ గురించి జ్ఞానం అనేది అంత బాగా కనెక్ట్ అయింది ఈ బుక్. సార్ చెప్పినట్టే ఆ బుక్ చదువుతూ ఉంటే మనం సార్ తోటి మాట్లాడుతున్నట్టే ఉంటుంది మనతోటి. మనం ఏ క్వశ్చన్ సమాధానం కావాలన్న వెంటనే ఇట్లా చూడంగానే సార్ మనకు దగ్గరుండి చెప్పినట్టు ఉంటుంది. అంత చక్కగా ఉంది బుక్. మరి మనం కాన్సెప్ట్ శ్రవణం ఎంతో గొప్పది అనే కాన్సెప్ట్ గురించి గురువు గారు ఏం చెప్పారు అని అంటే, ఈ 5 వేళ్లు 5 విషయాలను సూచిస్తాయి అని చెప్తున్నారు. ఈ 5 వేళ్లు ఉన్నాయి కదా, 5 వేళ్లలో మొదటి వేలు శ్రవణము, 2 మననము, 3 నిధిధ్యాసనము, 4 సాక్షాత్కారము, 5 లోక కళ్యాణం. ఇందులో ఇప్పుడు శ్రవణం ఎంతో గొప్పది అనే కాన్సెప్ట్ గురించి మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ శ్రవణం గురించి చెప్పడానికి కూడా గురువు గారు మన 5 వేళ్లని తీసుకొని అందులో ఫస్ట్ శ్రవణాన్ని గురించి చెప్తున్నారు. అంటే మనము ఈ లోక కళ్యాణం ఎలా జరుగుతుంది మనం ఒక మంచి పని చెయ్యాలి అని అంటే, ఒక పని చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసి దానికి సంబంధించిన విషయ జ్ఞానం మన దగ్గర ఉంటుంది. అందరి దగ్గర ఆ విషయ జ్ఞానం ఉంటుందని లేదు కదా. కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎక్కడి నుంచో ఒకరి దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సేకరించాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఆ తెలిసి ఉన్న వ్యక్తి మనకు చెప్తూ ఉన్నప్పుడు శ్రవణం చేయాలి, వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి మనం చక్కగా వినాలి. గురువు గారు ఏం చెప్తారు? నోరు మూసుకొని చెవులు పెద్దగా చేసి వినండి అంటారు. ఇప్పుడు మనము గణేష పండుగ, వినాయక చవితి పండుగ వచ్చింది అని అంటే మనము బాగా ఆయనకి చాలా పదార్థాలు ఇష్టము, బొజ్జు గణపతి అనేసి రకరకాల పదార్థాలు చేసి పెడతారు. కానీ ఆ రూపం యొక్క అర్థం ఏంటి? ఆ చెవులు ఎందుకు ఆయనకు అంత పెద్దగా ఉంటాయి అంటే, మనందరి యొక్క మనం మామూలుగా అయితే మనం ప్రాపంచికంగా దేవుడికి పూజ చేస్తున్నాము అంటే, ఈ దేవుడు నాకున్నటువంటి కావాల్సిన కోరికలన్నీ తీరుస్తాడు, ఎంత బాగా నేను పూజ చేసి ఎంత బాగా వాళ్ళకి ఇష్టమైన అన్ని
నైవేద్యాలు వండి పెడితే వాళ్ళు స్వీకరించి నాకు అంత తృప్తినిస్తారు అనే ఒక ఉద్దేశంతో మనం చేసేది పూజ. ఆ విధంగా మనం చేస్తాము. కానీ అసలు వాస్తవం ఏంటి? ప్రతి విగ్రహమూర్తి చెప్పేది కూడా వాళ్ళు సత్యాన్ని చెప్తారు. నాకిట్లా ఇంత ఆడంబరంగా పూజలు చేయరని ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పినా కూడా ఏం సత్యం చెప్తారు? నీవు ఆహ్, మ నీ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడు. నీకు చేతనైతే ఎవరికైనా సహాయం చేయటానికి ప్రయత్నం చెయ్యి. నీకు చేత కాకపోతే గమ్ముగైనా ఉండు. అంతేకాని ఎవరిని మన వల్ల ఇబ్బంది పెట్టకూడదు. మనం తెలుసుకున్న ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటామో నలుగురికి తెలియచెప్దాము. ఈ విధంగా చెప్తూ ఉంటారు. అదే విధంగా గణేష స ఆహ్, ఆహ్, విఘ్నరాజా గూడా మనం చెప్పే మన యొక్క బాధలన్నిటిని గూడా చెవులు పెద్దయి జేసుకొని వింటూ ఉంటాడంట. అందుకే ఆయన చెవులు అంత పెద్దవిగా ఉంటాయి అని అంటారు. ఆ విధంగా మనం కూడా గణేష వి విఘ్నేశ్వరుడు ఏ విధంగా అయితే మన యొక్క సాధక బాధకాలను వినడానికి ఆయన చెవులు అంత పెద్దవిగా చేసుకొని ఎట్లా వింటున్నాడో, మనము మనకు తెలియని జ్ఞానాన్ని పొందడానికి మన చెవులను గూడా అంత శ్రద్ధగా ఆ విషయ జ్ఞానం వైపుకు నోరుని కట్టేసి చెవులనంత కాన్సంట్రేషన్‌గా వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని వినాలి. చెవులను అటువైపు ఉంచాలి అని చెప్తున్నారు పత్రిజీ గురువు గారిక్కడ. మీ నోరు మూసేసి విను, విను. ఎంత చక్కగా విని అర్థం చేసుకుంటావో అంతగా నీవు ఆ విషయం పట్ల జ్ఞానాన్ని పొందుతావని గురువుగారు చెప్తున్నారు. అలా అప్పుడు మనము మనకు ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అనంటే, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. అదే మనకు తెలియని విషయాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి అంటే అభ్యాసం చేయాలి మనం. అభ్యాసం చేయాలి అంటే దాని గురించి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా చెప్తేనన్నా వినాలి. లేదంటే మనము బుక్కులు చదివైనా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్నే మననం. ఆ తర్వాత దాన్ని దాన్నే మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసిన తర్వాత మనకేమవుతుంది? విషయ జ్ఞానం తెలిసిన తర్వాత సాక్షాత్కారం అనేది పొందుతాము. ఫస్టు విషయాన్ని తెలుసుకోవడం. దాన్ని శ్రవణం అంటాము. తెలుసుకున్న దాన్ని ఎలా చేయాలని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. మననం అంటాము. నిధిధ్యాసనము అలాగే జరుగుతుంది. అలాగా జరిగిన తర్వాత మనకేమవుతుంది? ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ధ్యానం ఉంది చేస్తాము. చేసిన తర్వాత ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్న తర్వాత మనం మన లోపలికి మనము ఆత్మస్థితికి చేరుకుంటాం. ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు మనకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆ తెలుసుకున్న సత్యం ఏదైతే ఉంటుందో 10 మందికి చెప్తాం. అదే లోక కళ్యాణం. అదనమాట. శ్రవణము, మననము, అదే నిధిధ్యాసనము, సాక్షాత్కారము, లోక కళ్యాణం. అంటే మనం ఫస్ట్ జాగ్రత్తగా వినడము ముఖ్యము అని గురువుగారు ఎంతో చక్కగా చెప్తున్నారు. వింటేనే గదా మనం ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా జరగడానికి వీలయ్యేది. కాబట్టి ఫస్ట్ ఏదైనా శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసి విషయం తెలుసుకోవాలి. విషయం తెలుసుకున్న తర్వాత మననం చేయాలి. దాన్ని ఎలా చేయాలని. మననం అంటే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. చేసే ప్రాసెస్ ఎలా అని. తర్వాత నిధిధ్యాసనం వస్తుంది. దాన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి. ఆ తర్వాత సాక్షాత్కారం అనేది పొందుతాము. ఆ అభ్యాసం ద్వారా. సాక్షాత్కారం పొందిన తర్వాత మనం సాక్షాత్కారం అంటే సత్యం తెలుసుకుంటాం అన్నట్టు. ఆ తెలుసుకున్న సత్యాన్ని అందరికి చెప్పడమే లోక కళ్యాణము. అలాగా మనం ఏది మననం చేస్తామో, ఏది చెవుల్లో వింటామో దానినే మననం చేస్తాము. అందులో తెలుసుకునే సత్యాలను మనం అభ్యాసం చేస్తాము. అప్పుడు మనకి సత్యం సాక్షాత్కారం అవుతుంది. తెలుసుకున్న విషయాన్ని మననం చేసిన తర్వాత మనము ఆ సత్యాలను అభ్యాసం చేస్తాం. అభ్యాసం అంటే దాని గురించి ప్రాక్టీస్ అన్నమాట. అది చేసినప్పుడు మనకి సత్యం అనేది సాక్షాత్కరించబడుతుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. అదే కదా గురువుగారు చెప్పేది. మీరు ఏ సత్యాన్నయితే తెలుసుకుంటారో ఆ సత్యాన్ని ఎప్పుడూ 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. అంటే మీరు ధ్యానం చక్కగా చేసి ఎంతైతే ఎంతైతే మీరు సాధన చేస్తారో సాధనలో ఎన్నో అనుభవాలను పొందుతాము. ఎంతో జ్ఞానాన్ని పొందుతాం మనం. ఎప్పుడూ 10 మందికి ఆ అనుభవాలని షేర్ చేస్తూ ఉండండి. ఎప్పుడంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కనెక్ట్ అవుతారు ఈ ధ్యానానికి. అందుకని గురువుగారు కూడా ఎప్పుడూ మీరు తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్తూ ఉండండి అనేది. అదే దీన్నే లోక కళ్యాణం అంటారనమాట. మనం తెలుసుకున్న సత్యాన్ని అందరికి చెప్పడమే లోక కళ్యాణం. ఆ విషయంలో భాగంగా ఇక్కడ
ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురువు గారు. ఏం చెప్తున్నారంటే ఆ గౌతమ బుద్ధుడి దగ్గరకు ఒక ఆవిడ వస్తుంది. ఆమె పేరు కీస గౌతమి. కీస గౌతమి. ఆమెకి 4 సంవత్సరాలు అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి చనిపోతాడనమాట. ఏదో అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరుగుతుంది. ఆమె చాలా బాధ, ఎవరికైనా అంతే కదా! మామూలుగా ఎవరికైనా ఒకగానొక కొడుకు, చిన్న 4 ఏళ్ల బాబు, చిన్న బాబు చనిపోయాడనేసి ఆమెకి చాలా బాధ, ఏడుపొస్తుంది. అలా ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ ఏడుస్తూ నా పరిస్థితి ఏంటి అనుకుంటున్న సమయంలో ఆ ఊర్లో వాళ్ళు చెప్తారండి. ఊరు బయట ఒక ఆయనున్నాడు. పెద్దాయన కూర్చొని రోజు ధ్యాన సాధన చేస్తున్నాడు. ఒక యోగున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి నీ పరిస్థితిని వివరించు అతనికి. ఆయన నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తారు అనేసి చెప్పారు. అప్పుడు ఆమె ఆ విధంగా నా కొడుకు నాకు కావాలి, నా కొడుకును రక్షించే నాథుడు ఎవరైనా ఉన్నారా అనేసి ఆమె అందరిని అడుగుతూ ఉందంట ఆ ఊర్లో. అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఊరి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మామూలుగా అయితే సాధ్యం కాదు నీ కొడుకుని తీసుకొని రావడము. ఇది మానవాళికి సాధ్యమయ్యే పని కాదు. ఊరి బయట ఒక ఆయనున్నాడు. ఆయన గొప్ప మహిమాన్వితుడు, గొప్ప యోగి. ఆయన దగ్గరికి వెళ్లి నీ సమస్యను ఆయనకి నువ్వు వివరించు అని చెప్పారు. ఆయన వలన అవుతుందేమో అని ఆమె ఊరి పొలిమేరలో ఉన్న బుద్ధుడి దగ్గరికి వెళ్లి తన పరిస్థితిని వివరించింది. తన సమస్యను చెప్పుకున్నది. అప్పుడు ఈ ఆవిడ తన కొడుకు శవాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళింది. చూడండి ఎంత ప్రేమో, నా కొడుకు శవాన్ని తీసుకొని వెళ్తే ఊపిరి పోస్తాడేమో అన్నంత ఆశతో ఆమె అక్కడికి వెళ్ళిందనమాట. ధ్యానంలో ఉన్నారు బుద్ధ భగవానుడు. ఆవిడ పోయి అక్కడ కూర్చుంది. అప్పుడు కొంతసేపటికి బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి, "ఏమిటమ్మా" అని అడిగారు. "స్వామీజీ, ఈ విధంగా నా కొడుకు చనిపోయాడు. ఊళ్ళో అందరిని అడిగితే అందరూ ఊరి బయట ఒక గొప్ప మహిమాన్వితుడున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి నీ సమస్యను వివరించు. ఆయన నీకు ఆహ్, నీకు దారి చూపే మార్గాన్ని వారు చెప్తారు. నీ సమస్యకు పరిష్కారం అక్కడ దొరుకుతుంది" అని చెప్పారు. నేను అందుకని మీ దగ్గరకొచ్చాను గురువుగారు అని స్వామీజీ అని చెప్తుంది. అప్పుడు ఆయన, నాకు పుత్రభిక్ష పెట్టండి స్వామీజీ అని అడుగుతుంది. అప్పుడు ఆయన, మీరు తలుచుకుంటే నా కొడుకు తిరిగి వస్తాడని గూడా వేడుకుంటుంది. కొడుకు మీద ప్రేమతోటి, మీరు తలుచుకుంటే, మీరు గొప్ప వ్యక్తి అని చెప్పారు స్వామీజీ నాకు ఊర్లో అందరూ. మీరు తలుచుకుంటే నా కొడుకు ఆహ్, తిరిగి వస్తాడు అని వేడుకునింది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు అంటే, గౌతమ బుద్ధుడు చూసాడు. ఈమె యొక్క ఆవేదన ఎంత ఇదిగా ఉంది అని చూసి, ఆయనకు తెలియందేమి ఉండదు కదా! బుద్ధ భగవానుడు ఎన్‌లైట్‌మెంట్ పొందిన ఆయన గాబట్టి, ఆయనకు తెలియంది ఏమి ఉండదు. అంతా తెలుసు. కాబట్టి, "నిజమేనమ్మా, నేను మీ అబ్బాయికి తిరిగి ప్రాణము ఇవ్వగలను. ఇస్తాను. తప్పకుండా ఇస్తాను" అని వాగ్దానం చేశారు. ఆమెకు బాగా సంతోషమేసింది. హమ్మయ్య! నిజంగా మంచి గొప్ప గురువు దగ్గరికే వచ్చాను. నా కొడుకొచ్చేస్తాడు అనుకునింది. అయితే ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే చావు లేదో, ఆ ఇంట్లో నుంచి కొన్ని ఆవగింజలు తీసుకురమ్మని చెప్పి బుద్ధ భగవానుడు ఊర్లోకి పంపించాడు ఆమెని. ఆమెని నువ్వు ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే చావు లేదో, ఆ ఇంటికి వెళ్లి కొన్ని ఆవాల గింజలు తీసుకొని రండి అని చెప్పి ఊర్లోకి పంపించాడు. ఆమె పని నిమిత్తమే ఊర్లోకి వెళ్ళింది. నువ్వు ఆవాల గింజలు తీసుకొని రా. ఆ ఆవగింజలను నూరి దాన్ని కషాయం చేసి అబ్బాయి నోట్లో వేస్తాను. అప్పుడు అబ్బాయికి ప్రాణం వస్తుంది అని చెప్పారు. అప్పుడు అవునా! ఆవగింజలే కదా! నేను పోయి తీసుకొని వస్తాను స్వామీజీ అని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళింది. ఆమె పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళింది. ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, ఏ గొప్ప గురువైనా కూడా మనకు ఒక పని ఇచ్చారు అంటే మనం అక్కడ పనిగా భావించకూడదు. ఆ పని మూలకంగా మనకి జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పత్రిజీ గురువు గారు గూడా ఏది చెప్పినా మనకేమో ఆ సందర్భానికి అర్థం కాదు. ఏంది ఇట్లా చెప్తున్నారు గురువుగారు? ఇదే కదా! ఈ చిన్న విషయాన్ని గురువుగారు ఎందుకు అక్కడ ఫోకస్ చేశారు అనుకుంటాం. దాని లోపల ఎంత అంతరార్థం ఉందో మనకు అనుభవం అయినప్పుడు అర్థమవుతుంది. ఓహ్! ఆ రోజు గురువుగారు చెప్పారు చిన్న మాట అనుకున్నాం. దీని లోపల ఎంత విషయ జ్ఞానం ఉందా? ఎంత అర్థం ఉందా అని అర్థమవుతుంది. కాబట్టి బుద్ధ భగవానుడు కూడా ఈమెకు ఆ దుఃఖంలో నుంచి ఎలా బయటికి రావాలనే జ్ఞానం ఆమె సొంతంగా అనుభవం పొందాలి అనేసి ఈ విధంగా ఈ ఆవాల గింజల రూపంలో ఆమెకు జ్ఞానాన్ని తెలియచెప్పాలని ఊర్లోకి పంపించారు. ఆవాల గింజలు తీసుకురమ్మా అని.
అప్పుడు ఆమె, ఓ అంతే కదా, స్వామీజీ ఊర్లోకి వెళ్ళి తీసుకొని వస్తాను అని పరుగు పరుగున ఊర్లోకి వెళ్ళింది హడావుడిగా. ఒక ఇంట్లోకి వెళ్ళింది. నాకు కొన్ని ఆవాల గింజలు కావాలి. నా కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలి అని అడిగింది. అందుకు వారు ఎన్ని కావాలో తీసుకో అన్నారు. అయితే మీ ఇంట్లో చావు లేదు కదా అని అడిగింది. మొన్ననే మా తండ్రి గారు చనిపోయారు అని ఆవిడ చెప్పింది. ఆవిడ, ఓకే సరే అమ్మా వద్దు. నేను వేరే ఇంట్లో పక్కింట్లో తీసుకుంటాను. మళ్ళీ పక్క ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఈ ఇల్లు పనికిరాదని చెప్పేసి ఇంకొక ఇంటికి వెళ్ళింది. నాకు ఆవగింజలు కావాలి. మీ ఇంట్లో చావు లేదు కదా అని అడిగితే అక్కడ వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు కూడా ఏమన్నారు? మా అమ్మమ్మ ఈ మధ్య చనిపోయిందమ్మా అన్నారు. అయితే ఇక్కడ గూడా ఈ ఇంట్లో నుంచి ఆవాల గింజలు తీసుకోవడం నాకు కుదరదు అనేసి మరలా ఇంకొక ఇంటికి పోయింది. అక్కడ గూడా అదే చెప్పారు. అంతవరకు తన కొడుకే చనిపోయాడు. తన ఇంట్లోనే చావు ఉందని భావించిన ఆమె ఎన్నిళ్ళు వెళ్లి అడిగినా కూడా ఇట్లే రీజన్ చెప్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో చావు ఉంది అని ఆమెకు అప్పుడు అర్థమైంది. అంతవరకు ఏమనుకుంది? తన కొడుకే చనిపోయాడు. తన ఇంట్లోనే చావు ఉంది అని ఆమె భావిస్తూ ఉంది గదా! ఆ భావనలో నుంచి బయటికి రావాలి. ఇది తమ్ సహ సహజము. ఈ చావు అనేది, చావు పుట్టుక అనేది సహజము అని వాస్తవాన్ని తెలియచెప్పడానికి గౌతమ బుద్ధుడు ఆమెను ఈ విధంగా ఆవాల గింజ రూపంలో ఊర్లోని పంపించి జ్ఞానాన్ని తెలియజెప్పాడు. ప్రతి ఇంట్లో చావుంటుంది. ప్రతి ఇంట్లో పుట్టుకుంటుంది. ఇది సహజమైన ప్రక్రియ. ప్రకృతి మనకి ఇచ్చే భగవంతుడు యొక్క భగవంతుడు చేసే ప్రతి కార్యక్రమాలలో భాగంగా ఈ చావు పుట్టుకలు గూడా ఇది గూడా ఒక సహజమైన ప్రక్రియ అని చెప్పడం జరిగింది. ప్రతి ఇంట్లో చావు ఉంది. ప్రతి ఇంట్లో దుఃఖం ఉందని తెలుసుకుంది. తనకే ప్రత్యేకంగా ఏమీ ఎక్కువ జరగలేదు అని అనుకుంది. నాకొక్కదానికే ఇంత ఇంత దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. ఏమీ ఎక్కువ జరగలేదు. అందరికంటే అందరిలాగానే అందరిళ్ళల్లో జరిగినట్టే మా ఇంట్లో గూడా మా అబ్బాయి చనిపోవడం జరిగిందని అప్పుడు ఆమె కూల్ అయిపోయింది. శాంతంగా ఉందన్నమాట. విషయం తెలిసిన తర్వాత. ముఖ్యంగా పక్క వాళ్ళ దుఃఖం చూస్తే తనకే దుఃఖము తక్కువ అని ఆవిడ గ్రహించింది. మిగతా వాళ్ళందరి యొక్క బాధలు విని, వాళ్ళ యొక్క దుఃఖాలను గురించి తెలుసుకొని, ఇంగా నా దుఃఖమే చాలా తక్కువ అని ఆమె ఫీల్ అయింది. ఆ విధమైన జ్ఞానాన్ని సేకరించిందనమాట. ఆవిడ ఆ ఊరంతా తిరుగుతూ అందరికీ చెవులు అప్పగించింది. అందరి కథల్ని విన్నది. మళ్ళా తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆ ఊరంతా తిరిగింది. అందరి బాధలను, అందరి విషయాలను వినింది. వినేసి మళ్ళీ బుద్ధుడి దగ్గరికి వచ్చింది. అప్పుడు బుద్ధుడు ఆమెతో ఏమన్నారు? "ఏమ్మా ఆవగింజలు తీసుకొని వచ్చావా?" అని అడిగారు. "తీసుకురాలేదు స్వామీజీ." "ఎందుకు తీసుకురాలేదు?" అన్నారు స్వామీజీ. అప్పుడు ఆవిడ బుద్ధుడితో, అందరిళ్ళల్లోనూ చావు ఉంది స్వామీజీ. నాకు ఇప్పుడు అర్థమైంది. నా బాధలో నేనున్నాను తప్ప పక్క వాళ్ళ బాధని నేను గుర్తించలేదు. ఇప్పుడు నాకిప్పుడు నా కొడుకు పోయాడనే దుఃఖం లేదు. నా కొడుకు రావాలనే ఆశ లేదు. నాకు ఆ ముక్తి మార్గం చూపించండి. ఆమె అసలు వాస్తవమేదో, ఆ సత్యమేదో తెలుసుకోవడం జరిగింది. దేని ద్వారా జరిగింది ఆ సత్యం తెలుసుకోవడము? శ్రవణం ద్వారా. ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళిందో, ఊర్లోకి వెళ్ళి అందరి యొక్క బాధలు, అందరి యొక్క పరిస్థితులను ఎప్పుడైతే విన్నదో ఆమె ఊరు మొత్తం తిరిగి, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తే వినిందో, అక్కడ వినడం, శ్రవణం జరిగింది. ఆ శ్రవణంను మళ్ళా మననం చేసింది. ఓహో! అందరి ఇళ్ళల్లో ఇలా జరిగినియా? ఇలా జరిగినియా? ఆ మననం చేస్తూ చేస్తూ ఆ విధంగా ఆమెకు అసలు వాస్తవం అనేది, సత్యం అనేది తెలిసింది. అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగింది. ఏ సత్యం అయితే తెలియాలో, ఏ ముక్తి అయితే పొందాలో అది ఆమె పొందడం జరిగింది. ఇంగిప్పుడు ఏమనింది? నాకు ముక్తి మార్గం చూపించండి అని బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చి వేడుకునింది. ఆమె, అవునా! నీకు ముక్తి మార్గం కావాలా? ఇలా కూర్చో, చేతుల్లో చేతులు పెట్టుకో, కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు అని బుద్ధ భగవానుడు చెప్పారు. అంటే మన పత్రిజీ గురువు గారు కూడా చెప్పేదది. నీకు ఏమి కావాలన్నా నువ్వు నువ్వు క నీ క 2 కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టి నువ్వు ధ్యాన సాధన చెయ్యి. ఏం కావాలన్నా నువ్వు సాధిస్తావు. ఎంత కావాలన్నా సాధిస్తావు. నీకు సాధ్యం కానిదంటూ లేదు అని పత్రిజీ గురువు గారు చెప్తారు. అలాగే బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పారు.
నీకు ముక్తి మార్గం కావాలా? అయితే కళ్ళు మూసుకొని కూర్చో, చేతుల్లో చేతులు పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి అలా కూర్చో, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవవద్దు అన్నారు బుద్ధ భగవానుడు. ఆవిడ పేరు అప్పుడు అకేస గౌతమి బుద్ధ భగవానుడు చెప్పినట్టు అలాగే చేసింది. అంటే గౌతమ బుద్ధుడు ఆమె చేత ఏం చేయించాడు? శ్రవణం చేయించాడు. అంతవరకు ఆవిడ ఊర్లోని గొడవలు వినలేదు, ఊర్లోని గొడవలు చూడలేదు. ఎంతసేపు తన సొంతిల్లు సొంతిల్లు అని ఇంట్లో కూర్చొని తన సొంత సంసారం, తన సొంత గొడవలు తప్ప పక్కింటి వాళ్ళ గురించి ఏమీ తెలియదు ఆవిడకి. పక్కింటి వాళ్ళని కూడా గమనించేంత బుద్ధి లేదు. మామూలుగా ప్రపంచకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ భాగము అలాగే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా ఈవిడ కూడా తన ఇంట్లో దుఃఖంతో ఉంది కాబట్టి బిల్లు విడిచి బయటికి పోవాలని అనిపించక ఇంట్లోనే తనదే బాధగా ఫీల్ అయ్యి తన పరిస్థితులే తనకి ఏంటి ఇలా ఉంది? ఏంది నేను ఏం పాపం చేశాను? నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అని తనదే గొప్ప బాధగా నాకు పరిస్థితి చాలా భయానకరమైన పరిస్థితి, క్రిటికల్ పొజిషన్ అనుకుంది. బయటికి పోయి చూసినప్పుడు ఆమె బయట వాళ్ళ యొక్క విషయాలు ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఆమెకి అర్థమైంది. ఓహ్! నాకొచ్చిన సమస్య చాలా చిన్నది. బయట వాళ్ళ యొక్క సమస్యలతో పోల్చుకుంటే అని అప్పుడు అర్థమైంది. వాళ్ళందరియి విన్న తర్వాత. అందుకే గురువు శ్రవణం, శ్రవణం, శ్రవణాన్ని ఎంతో చక్కగా ఎప్పుడు మీరు అభ్యాసం చెయ్యండి అంటారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత బుద్ధుడు ఆహ్ అక్కడ కేశ గౌతమి సాక్షాత్కారం అయిన తర్వాత ఏం చేసింది? ఆమె విషయాన్ని తెలుసుకున్న తర్వాత లోక కళ్యాణానికి ఎందుకు పోకూడదు? అంటే నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికి ఎందుకు చెప్పకూడదు అనేసి ఇంగ సహజంగానే వెళ్ళిపోయి అందరికి ఈ విధంగా చేయండి ముక్తి పొందుతాము. లేదంటే మనము ఈ కష్ట సుఖాలలో, ఇబ్బందుల్లోనే ఉండిపోయి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం మనము. అలా ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? నేను కూడా ఈ విధంగా మీలాగే ఈ ఇబ్బందుల్లే మన జీవితం కష్ట నష్టాలే మన జీవితం అనుకున్నాను. లేదు చక్కటి మార్గం ఉంది. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యాన సాధన చేసినప్పుడు మనకి ధ్యానం చేసినప్పుడు చక్కటి ముక్తి మార్గాన్ని పొందుతాము. ఇయన్నీ కూడా ఈ కష్టాలు, నష్టాలు మన జీవితంలో ఒక భాగము, ఇవి సహజము అని మనకు అర్థమవుతుంది. నేను మీలాంటి దాన్ని ఈ విధంగా చేసి ఈ విధంగా ముక్తిని పొందాను. మీరు పొందండి అనేసి తను తెలుసుకున్న జ్ఞానాన్ని, తను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్తుంది. దానినే లోక కళ్యాణము అంటామన్నమాట. అలా ఆ విధంగా జాయిన్ అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చేస్తున్నది అదే. మనం ఏ సత్యాన్నయితే తెలుసుకున్నామో ధ్యానం ద్వారా, ఈ కాన్సెప్ట్స్ మూలకంగా పత్రిజీ గురువు గారు అందించిన జ్ఞానం కాన్సెప్ట్స్ వింటూ, అందరు మాస్టర్లు చెప్పినవి వింటూ ఏదైతే తెలుసుకున్నామో కొత్త విషయాన్ని అందరికీ చెప్తూ ఉన్నాం. అదే లోక కళ్యాణం అండి. ఇంకా గౌతమ బుద్ధుడి భార్య యశోధర. యశోధర కూడా గౌతమ బుద్ధుడికి పెళ్ళై 13 సంవత్సరాలైన తర్వాత కూడా పిల్లలవ్వలేదు. పిల్లలు కలగకపోతే ఆ తర్వాత చివరికి ఒక బాబు పుట్టాడు. పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు. అప్పుడు ఆ పిల్లవాడు కలిగిన రాత్రి బుద్ధ భగవానుడు రాజప్రసాదం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయనకి మామూలుగా అయితే అసలు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు. రాజప్రసాదం అంటే ఇంకెట్లా ఉంటుందో చూడండి. ఎన్నో హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉంటాయి. ఎటువంటి కొరవ ఉండదు లోపల రాజప్రసాదం లోపల. కానీ ఆయన ఎందుకు బయటికి వెళ్ళాడు అనంటే ఈ ప్రపంచంలోని జనాలు అంతా కూడా ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు వీటిని కొట్టుమిట్టాడుతూ వాటికి పరిష్కార మార్గం వాళ్ళకి తెలియక ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మరి వీళ్ళకి పడుతూ ఉన్నారు. వీళ్ళకి ఒక మార్గాన్ని చూయించాలి. అది ఏంటో కనుక్కోవాలి అనేసి ఆయన రాజప్రసాదం నుంచి బయటికి వెళ్ళడం జరిగిందనమాట. ఆ విధంగా రాత్రి ఇక యశోధర సంగతి ఏమిటి? రాత్రికి రాత్రే ఆయన చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు. ఇటు కొడుకు పుట్టాడు. అటు భర్త దుఃఖాలకు మూలాన్ని కనుక్కుంటానని అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఈమెకి ఏం అర్థం కాలేదన్నమాట ఇంకా. ఇదేంటి 13 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇప్పుడు బాబు పుట్టాడు. ఈ సమయంలో ఈయన ఇల్లు నన్ను బాబును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేసి ఆమెకి బాధ అన్నమాట. నా సంగతి ఏంటి? చెప్పా పెట్టుకొని వెళ్ళిపోయాడేంటి అనేసి ఆమె. కానీ ఆయనేమో అందరి దుఃఖాలకు మూలాన్ని కనుక్కోవడానికని అరణ్యాలకు వెళ్ళడం జరిగింది. ఆయన కనుక్కోవాలని అనిపించింది ఆయనకి. అందరిని బయట ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చూస్తూ వెళ్ళాడు. ఆయన ఒకేసారి తన రాజప్రసాదం నుంచి బయటికి వెళ్ళి
ఒక చావు చూశాడు, ఒక ముసలాయిని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు. రాజప్రసాదం నుంచి ఎప్పుడైతే బయట అడుగు పెట్టాడో వెళ్ళడంతోటే ఒక చనిపోయిన వ్యక్తిని చూడడం జరిగింది. ఒక ముసలి వ్యక్తిని చూశాడు. ఆయన చేసి తన యొక్క ఆహారాన్ని తను తినలేని పరిస్థితి, లేదా లేచి నడవలేని పరిస్థితి, ఆయన యొక్క ఇబ్బందులన్నీ చూశాడు. అదే విధంగా రోగిష్టిని చూశాడు. వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని చూశాడు. నాకు కూడా అలా వస్తుందా అని అడిగాడు. అప్పుడు ఆ చెన్నుడు అందరికీ వస్తుంది స్వామిది అని చెప్పాడు. అంటే ఇటువంటి పరిస్థితులు నాకు కూడా వస్తాయంటే అందరికీ వస్తాయి అని. అంతకు ముందు తెలియదు ఆయనకి. అలా అల్లారు ముద్దుగా పెంచాడు ఆ తండ్రి. అంతే కదా, రాజప్రసాదం అంటే ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఉండవు. కాబట్టి వాళ్ళకి అసలు ఇటువంటి డిస్టర్బెన్స్‌లు ఉంటాయా అనేసి అసలు తెలియవనమాట వాళ్ళకి. అందుకు అడిగాడు. నాకు కూడా ఇలా వస్తుందా అని. వస్తుందని చెప్పేసరికి ఆయన అంత గారాబంగా పెరిగేసరికి ఆ విషయం తెలుసుకొని, అవునా! అయితే ఇంక ఆలోచించేసి నాకే కాదు ఈ సమస్య అందరికి వస్తుంది కాబట్టి అందరికీ పరిష్కార మార్గాన్ని, అందరికీ అనువైన సులువైన మార్గాన్ని వెతకాలి అని చెప్పి ఇంకా ఆయన ఆ రోజు నుంచి ఆలోచన చేసి ఒకానొక రాత్రి, అంటే ఆ రాహులుడు పుట్టినరోజు ఆ రోజు రాత్రి ఆయన బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ దుఃఖాలకన్నిటికీ మూలాన్ని కనుక్కోవడానికి. ఈ యశోదర అంతకుముందు రాజప్రసాదంలో ఉన్నాము గదా! ఎన్నో కలలు కనిందనమాట. ఆమె కలలన్నీ కల్లలైపోయాయి. అంటే ఆశలన్నీ అడియాసలైపోయాయన్నమాట. ఇంకా ఆమెకి. ఎవరు కళ్ళల్లోకి చూడలేకపోయిందావిడ. అవమానంగా భావించింది. నాకే ఎందుకింత అవమానం? అందరూ బాగా ఉన్నారు కదా! నేనొక్కదాన్నే ఎందుకిలా ఉన్నాను అని బాధపడింది, దుఃఖపడిందామె. ఆయన చేసింది మంచి పనే మన విషయంలో. కానీ ఆమె ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు చూడలేదు కదా! బయట ప్రపంచం తెలియదు కదా! కాబట్టి ఆమె ఎన్నో కలలు కనింది. నాకు ఇంకా ఎటువంటి బాధకి, ఎటువంటి ఇబ్బందులకి నాకు ఒక తావే లేదు. నాకు అంతా చాలా హ్యాపీగా అంగరంగ వైభవంగా జరుగుతది. నాకు ఇబ్బందులే ఉండవు నాకనుకుంది. ఎన్నో కలలు కనింది. ఎన్నో ఆశలు ఉంటాయి కదా ప్రతి మానవుడికి. ఆ విధంగా ఆమె గూడా ఎన్నో కలలు కనింది. కానీ ఇటువంటి సిట్యుయేషన్ వచ్చేసరికి ఆమె నాకొక్కదానికి ఎందుకిలా జరిగిందని అదొక సిగ్గుగా ఫీల్ అయ్యి ఎవరికి మొహం చూపించలేక ఆ విధంగా దుఃఖిస్తూ ఉన్నిందనమాట. నా భర్త నన్ను ఎందుకిలా చేశాడు? ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళినాడు అని ఆవిడకి కోపము, ఉక్రోషము అవన్నీ తట్టుకోలేకపోయిందనమాట. ఆ బాధ, ఆ సిట్యుయేషన్‌ని ఆమె స్వీకరించలేకపోయింది. అంటే ఎప్పుడు ఆమెకు అది చూడలేదు కాబట్టి ఆమె అది తట్టుకోలేక కోపము, ఉక్రోషం అనేవి వచ్చాయి. కనపడిన వాళ్ళందరిని తిట్టటం మొదలుపెట్టింది. ఆ కోపం పక్క వాళ్ళ మీద తీర్చుకోవాలి కదా! ఇలా కొన్ని రోజులు జరిగిపోయింది. అంటే తనలో ఉన్న ఆ యొక్క సెన్సేషన్, ఆ యొక్క పరిస్థితిని పక్క వాళ్ళ మీద తీర్చుకోవాలని ఆ విధంగా కొన్ని రోజులు అలా చేస్తూ వచ్చింది. అది తప్పు అని తెలీదు తనకు గూడా. తనలో ఉన్న కోపాన్ని, ఉక్రోషాన్ని ఎవరు పలకరించినా, ఎవరు దగ్గరకొచ్చినా వాళ్ళ మీద ప్రదర్శించడం ప్రారంభించిందనమాట. అలా కొన్ని రోజులు చేసింది. ఆవిడ ఎప్పుడు తన గురించి అందరితో చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేది ఎప్పుడు గూడా. ఇలా జరిగింది, ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది ఇలాగా అనేసి అందరితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండేదనమాట. చివరికి కొన్ని రోజులు గడిచాక మెల్లిగా ఆవిడలో ఒక భావనొచ్చింది. ఆ విధంగా అందరికీ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఒకానొక రోజు ఆమెలో ఒక మార్పు అనేదొచ్చింది. ఒక భావన, ఒక ఆలోచన అనేదొచ్చింది. గౌతమ బుద్ధుడి తల్లి ప్రజాపతి అన్నమాట. గౌతమ బుద్ధుడి భార్య యశోధర. వాళ్ళ యొక్క తల్లి ప్రజాపతి. ఆవిడ మెల్లగా యశోధరకు బోధన చెప్పింది. అమ్మా, ఇలా నువ్వు దుఃఖంగా కూర్చొని ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉంటే లాభం లేదు. నీవు అలా పోయి గార్డెన్‌లో కూర్చుందాం రా. మనము అలా బయటికి వెళ్లి మన గార్డెన్‌లో కూర్చుందాం రా అని చెప్పింది వాళ్ళ అత్తగారు ఆహ్, యశోదరకి. అప్పుడు పక్క వాళ్ళ మాటలు కూడా విను అని చెప్పింది వాళ్ళ అత్తగారు. పక్క వాళ్ళ మాటలు, అందరి మాటలు విను నువ్వు. గార్డెన్‌లో కూర్చుందాం రా. ఈ పక్కన, ఆ పక్కన మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరి మాటలు విను. వాళ్ళేం చెప్తారో అని చెప్పింది. ఇష్టం లేకపోయినా అంటే బయటకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టము, ఎవరినితో మాట్లాడడం ఇష్టం లేదు కదా! కానీ ఇష్టం లేకపోయినా కూడా
వెళ్ళి గార్డెన్ లో కూర్చున్నారు. ఇంకా మిగతా ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒకరి కథ ఒకరు వినడం మొదలు పెట్టారు. అప్పుడు యశోధర తను చెప్పడమే కాకుండా అందరి కథలు వినడం మొదలుపెట్టింది. అందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ ఒకరి కథలు ఒకరు చెప్పుకుంటూ వినుకుంటూ ఉన్నారు. అప్పుడు యశోధర తను చెప్పడం మానేసి పక్క వాళ్ళు చెప్పేది వినడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వినడం మొదలుపెట్టిందో అప్పుడు ఆమె ఆ అంతవరకు తన నోరే విప్పింది ఆవిడ. అప్పటి వరకు తనే చెప్పడం మొదలు పెట్టింది కానీ ఎవరిని చెప్పనివ్వకుండా తనే చెప్తూ ఉండింది. అందరి మీద కోపంతో, భర్త మీద కోపంతో తన దుఃఖాన్ని వెళ్ళగక్కింది అప్పటి వరకు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ గార్డెన్ లో ఆ స్త్రీలతో కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా తమ కథలు చెప్పడం మొదలు పెట్టారు. కొన్ని రోజుల వరకు తన యొక్క బాధ లోపలంతా ఉక్రోషం ఉంది కాబట్టి ఎవరిని నోరు విప్పనీయకుండా తన లోపల ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కుతూ ఆ విధంగా చెప్తూనే ఉండేది. ఎవరిని నోరు విప్పనిచ్చేది కాదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గార్డెన్ లోకి ఎవరైతే వస్తారో స్త్రీలు వాళ్ళందరి బాధలు వినడం, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు వినడం మొదలుపెట్టింది. ఏం జరిగింది? వినడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వినడం మొదలుపెట్టిందో ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంటుంది. ఏ ఇంట్లో దుఃఖం లేకుండా ఉంది? ఒక ఇంట్లో చిన్నప్పుడు తల్లి చనిపోవడం, ఒక ఇంట్లో పెళ్లి కాని వారు ఉండడం, ఒక ఇంట్లో పెళ్ళై భర్తని కోల్పోవడము, ఒక ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడడం. ఇటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఇబ్బందిని కలిగించే విషయాలు, దుఃఖాన్ని కలిగించే విషయాలే కదా! ఆ విధంగా ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయా అని అందరి సమస్యలు వినడం మొదలుపెట్టిన తర్వాత ఆమెకి అర్థమైంది. అప్పుడు ఇలా అందరూ ఉన్నారు. ఇలా యశోద అందరి కథలు వినడము మొదలుపెట్టింది. అప్పుడు ఏమైంది? ఆమెకి బయట ప్రపంచం అర్థమైంది. నాకే కాదు ఇది సమస్య ఉంది. బయట ప్రపంచంలో అందరికీ కూడా రకరకాల సమస్యలు. అందరికీ ఒక రకమైన సమస్య ఉండదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. చూడండి ఇప్పుడు చిన్నప్పుడే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లి చనిపోయిన ఎంత బాధ చూడండి. అన్ని ఆ పిల్లలే సవరించుకోవాలంటే. లేదా పెళ్లిగా పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోయినా తల్లిదండ్రులకు ఇబ్బందే కదా! అలాగే లేదా భర్త చనిపోయిన స్త్రీకి ఇబ్బందే కదా! అట్లా రకరకాలు అందరివి ఒక రకంగా ఉండవు ప్రాబ్లమ్స్. రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సమస్యలనేవి, దుఃఖం అనేది నా ఒక్కదానిదే కాదు. ఈ బయట ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అనేసి ఇది సహజము అనేసి అర్థమైంది అప్పుడు ఆమె. అంటే జ్ఞానం, సాక్షాత్కారం అనేది దేని ద్వారా పొందింది? అందరి సమస్యలు వినడం ద్వారా. విని దాన్ని మననం, అభ్యాసం చేసింది. అంతే కదా! విని దాన్ని ఆలోచన చేస్తూ దీని నుంచి బయటికి ఎలా వచ్చారు వాళ్ళందరూ, నాది కూడా అంతే కదా అనేసి ఆమె సాక్షాత్కారం పొందిందనమాట. పొందింది కాబట్టి ఇంకా ఆమెకు బాధ లేదు ఇంకా ఆ రోజు నుంచి. ఏం చేసింది అక్కడ? ఆమె గౌతమ బుద్ధుడేమో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ యశోధర సజ్జన సాంగత్యం మొదలుపెట్టింది. అంతే కదా! దుఃఖం అనేది లేదు. ఇది సహజం, అందరికీ ఉండేదే అని తెలుసుకుని సాక్షాత్కారాన్ని పొందింది కదా! ఇంక సజ్జన సాంగత్యం మొదలుపెట్టింది. అందరితోటి మంచి విషయాలు మాట్లాడడము, ఆ విధంగా సాంగత్యం మొదలుపెట్టింది. అందరి కథలు వినడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా అందరి దుఃఖాన్ని వినిందావిడ. ఆ దుఃఖం అనేది తగ్గించుకుంటూ పోయింది. ఏ విధంగా? అందరి కథలు అందరి బాధలు వినడము, ఆ విధంగా వాటిని వినడము, దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో రోజు రోజుకు వింటూ అందరి కథలు వింటూ ఉండటం వల్ల ఆమెకు ఆ సజ్జన సాంగత్యం ద్వారా అసలు వాస్తవం తెలిసిందనమాట. దాని ద్వారా ఆమె బాధ అనేది అది ఇంకా లేదు. ఆ దుఃఖాన్ని కంప్లీట్ గా తగ్గించుకోవడం జరిగింది. వాళ్ళ దుఃఖం ముందర నా దుఃఖం ఎంత అని ఫీల్ అయింది. కీస గౌతమి ఏ అనుభవాన్ని అయితే పొందిందో ఈమె యశోధర కూడా ఆ సజ్జన సాంగత్యం ద్వారా అదే అనుభవాన్ని పొందింది. అసలు వాస్తవం అదే కదా! ఎవరైనా మరి అదే పొందాలి. కాకపోతే ఆ పొందే మార్గం అనేది, ఆ మార్గంలో జరిగే సంఘటనలు వేరు వేరుగా ఉంటాయి. ఆ మార్గాన్ని పొందే మధ్యలో జరిగే ప్రాసెస్ వేరుగా ఉంటుంది. అంతే తప్ప మనము అందరం ఎవరిమైనా తెలుసుకోవాల్సిన సత్యం లాస్ట్‌కి అదే కాబట్టి ఈమె కూడా ఆ సజ్జన సాంగత్యం ద్వారా ఆ ఈ వాస్తవాన్ని తెలుసుకొని అందరి దుఃఖాల కంటే వాళ్ళందరి దుఃఖం ముందర నా దుఃఖం ఎంత అని కొంత సమాధాన పడడం నేర్చుకుంది.
అక్కడ. ఏం చేసింది అప్పుడు యశోధర? శ్రవణం చేసింది. శ్రవణం చేయనంత వరకు తన దుఃఖంలో తాను ఉనింది. తనలో తానే కుమిలిపోయింది. ఇంట్లోనే ఉండి నాకెందుకు ఇంత కష్టము, నా భర్త ఎందుకు ఇలా వదిలేసి, చిన్న పిల్లవాడిని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనేసి తన దుఃఖంలో తను కుమిలిపోయింది అనమాట. ఎప్పుడైతే బయటికి వచ్చి గార్డెన్ లో కూర్చొని అందరి విషయాలు విని, అందరి బాధలు వినిందో, ఆ సజ్జన సాంగత్యం ఎప్పుడైతే చేసిందో, దాని ద్వారా ఆమె సాక్షాత్కారం పొందింది, అసలు వాస్తవాన్ని తెలుసుకుంది. అప్పుడు ఆమెకి మతి స్థిమితం వచ్చేసింది. అంతవరకు మనస్సు అనేది కకావికలంగా ఎంతో ఉక్రేషంతో, ఎంతో ఆవేశంతో ఉన్నింది. దీని ద్వారా ఆమెకి ఈ వాస్తవాన్ని తెలుసుకున్న ద్వారా మతి అనేది స్థిమితంగా ఉండడం జరిగింది. అప్పుడు అందరూ ప్రతిరోజు సాయంత్రం ఆ చెట్ల మధ్యలో కూర్చొని ఒకరి జీవితం గురించి ఒకరు చెప్పుకుంటూ, మిగతా వాళ్ళందరూ ఒకరు చెప్తా ఉంటే మిగతా వాళ్ళందరూ వింటూ ఉంటాం. అదే సజ్జన సాంగత్యము చేస్తూ ఉన్నారు ఆ రోజు నుంచి. అంతకు ముందు అయితే ఏం జరుగుతుంది? ఊరిక మనకి అవసరం లేని విషయాలు అన్ని మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అందరూ నేను ఇలా, నా జీవితం ఇలా జరిగింది, నేను ఇంత దుఃఖపడ్డాను, ఇలా దుఃఖంలో నుంచి బయటపడ్డాను అంటూ వాళ్ళ జీవిత సత్యాలు చెప్పుకోవడం మొదలు పెట్టారు అందరూ. సజ్జన సాంగత్యం అంటే అదే కదా. ఏం పనికిరాని విషయాలు మాట్లాడుకోకుండా ఏ సత్యం అయితే మనం తెలుసుకోవాలో ఆ సత్యానికి సంబంధించిన మంచి విషయాలు, నా జీవితంలో ఇది జరిగింది, నా జీవితంలో ఇది జరిగిందని ఒకరికొకరు షేర్ చేసుకోవడం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, ఆ జీవిత ప్రయాణంలో జరిగిన మంచి విషయాలను, వాళ్ళు పొందిన అనుభవాలను పంచుకోవడం మొదలు పెట్టారనమాట. ఆ జీవిత సత్యాలను చెప్పుకోవడము మొదలు పెట్టారు. యశోధర వినడం మొదలు పెట్టింది. వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు, ఈవిడ వినడం మొదలు పెట్టింది. అదే ఆమె వినడం మొదలు పెట్టకపోతే, వాళ్ళ అత్తయ్య గారు చెప్పినట్టు గార్డెన్ లో వచ్చి కూర్చోమ్మా, ఇంట్లోనే ఉంటే లాభం లేదు అని చెప్తే, ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చోవడం చేయడమే ఆమెకు ఈ యొక్క ముక్తి మార్గాన్ని పొందడానికి చాలా మంచిగా ఉపయోగపడింది అని చెప్తున్నారు. వాళ్ళేం చెప్తారో విను, వీళ్ళేం చెప్తారో విను, నీ నోరు మూసుకొని చెవులు రిక్కించుకుంటే నీకు ఆ సాక్షాత్కారాన్ని పొందుతావు అనేసి చెప్పడం వల్ల ఆమె అదే పని చేసింది. చక్కగా ఆమె సత్యాన్ని తెలుసుకుంది, సాక్షాత్కారాన్ని పొందింది. అక్కడ సాక్షాత్కారం అంటే వాళ్ళందరి కష్టాల ముందు నా కష్టం ఎంత, అదే సాక్షాత్కారం. అసలు సత్యం ఏందో అదే తెలుసుకునింది అనమాట. ఆ బుద్ధుడు గౌతమ్ చేత చేయించింది శ్రవణమే. ఈ యశోధరాదేవి తన రాజప్రసాదంలో అందరి కథలు కబుర్లు వింటూ చేసింది కూడా శ్రవణమే. అంటే మనము కూడా, వాళ్ళే కాదు, మనము కూడా ఏదైనా ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి, ఒక విషయం పట్ల జ్ఞానాన్ని పొందాలి అని అంటే, తెలియని విషయాన్ని పట్ల జ్ఞానాన్ని పొందాలి అంటే మనం కూడా అదే శ్రవణం చెయ్యాలి, అదే మననం చెయ్యాలి. అప్పుడు ఆ విషయ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అని ఇక్కడ మనకి పత్రిజీ గురువు గారు ఈ స్వాధ్యాయంలో ఉమ్, ఉమ్, మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు, శ్రవణం అంత గొప్పది అనేసి. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆమెకి ఇంకా ఆ సాక్షాత్కారం పొందింది కదా, ఇంకా ఆవిడ ఆ కోలుకుంటూ ఉంది. బుద్ధుడి మీద ఉన్న కోపము, ద్వేషము మెల్లిమెల్లిగా ఆయన మీద అన్ని పోయి ఇంకా ఆయన ఆరాధించడం మొదలుపెట్టింది. అంటే కోపము, ద్వేషం అన్నీ పోయినాయి కదా, ఇంకా అక్కడ అంతా సంతోషం ఉంటుంది కాబట్టి ఆయన దేవుడిగా ఆరాధించడం మొదలు పెట్టినారు. ఆ ఏదో ఒక రోజు బుద్ధుడు వస్తాడు అని ఆమెకి చిన్న ఆశ అనేది చిగురించింది అనమాట. సత్యం తెలుసుకుంది కదా, ఆయన చేసిన తప్పు కాదని అర్థమైంది కదా, ఇంకా వస్తాడు బుద్ధ భగవానుడు వస్తాడు అనేసి ఒక ఆశ అనేది చిగురించింది. వచ్చి తన కొడుకుని చూసుకుంటాడు అన్న ఆశ మొదలైంది ఆమెకు ఆ రోజు నుంచి. ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే బయట ప్రపంచంలో అడుగు పెట్టి బయట ప్రపంచంలో జరుగుతున్న అందరి యొక్క విషయాలను విని అంటే శ్రవణం చేసిందో, అప్పుడు సత్యాన్ని తెలుసుకున్నదో, ఆ సత్యం ద్వారా ఆమెకు ఓ బుద్ధ భగవానుడు వస్తాడు, వచ్చి తన కొడుకును చూసుకుంటాడు అని ఒక ఆశ మొదలైందాం. అంటే నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని పోయి పాజిటివ్ ఫీలింగ్స్ లోకి వచ్చిందాం. నెగిటివ్, అంతకు ముందు ఏ ఉక్రోషము, ఏ కోపము అయితే ఉందో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటిలో నుంచి మంచి ఆలోచన, అంటే ఆయన చేసింది తప్పు కాదు, ఆయన మంచి పని అంటే
సాధనకు వెళ్ళాడు, అందరి యొక్క దుఃఖాలకు మూలాన్ని కనుక్కోవడానికి బయటికి వెళ్ళాడు అనేసి ఆ విధంగా ఆమె సత్యాన్ని తెలుసుకుంది కదా. అప్పుడు ఆమెకు ఆ లోపల ఉన్న నెగిటివ్ పోయి మంచి భావన వచ్చింది కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి, ఆ వినడం ద్వారా వచ్చింది కాబట్టి, ఇంకా ఇదే అదే విధంగా కొన్ని సంవత్సరాల ఆ విధంగా మంచి విషయాలను శ్రవణం చేయడం మొదలుపెట్టింది. అలాగే శుద్ధోదనుడికేమో గౌతమ బుద్ధుని మీద కోపం లేదు. నా వారసుడు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. యశోదను మళ్ళీ 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 పెళ్లి చేసుకోమని కూడా ప్రోత్సహించాడు ఆయన. అంటే గౌతమ బుద్ధుడి తండ్రి ఆయన శుద్ధోదనుడు. ఆయన నా కొడుకు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడనేసి ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. ఈమెను యశోదని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అని చెప్పాడు. కానీ ఆమె వినలేదు. ఎందుకంటే నా భర్త మళ్ళీ వస్తాడు అని ఆమె ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే సజ్జన సాంగత్యం చేసి అసలు వాస్తవం తెలుసుకుంది కదా. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోదు కదా. ఎవరమైనా అంతే. సత్యం తెలియనప్పుడు మన మనస్సు అనేది రకరకాల పలు పలు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉంది. అలా ఆయన చెప్పి మళ్ళీ మామగారు చెప్పినా కూడా ఆమె వినకుండా నా భర్త వస్తాడు అని ఆమె అదే ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అంతకు ముందు బుద్ధుడు వెళ్లే ముందర వాళ్ళిద్దరు కలిసి ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసేవారు. యశోధర, గౌతమ బుద్ధుడు ఇద్దరు ఆయన బయటికి రాజ్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళక ముందు ఇద్దరు ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసేవారంట. ఆ ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు ఆధ్యాత్మికంగా మిత్రులుగా ఉండేవారు. ఆ యశోధర మరి బుద్ధుడు ఒక్కసారిగా అవన్నీ తెగిపోయాయి. మరి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఆధ్యాత్మిక యొక్క ఆ విషయాలు చర్చించుకోవడము, ఇద్దరు ఆ విధంగా ఒకరికొకళ్ళు ఆ సాధన చేయడము అవన్నీ ఇంకా అవన్నీ కట్ అయిపోయినాయి అనమాట ఆయన బయటికి వెళ్ళేసరికి. అందరితో సాంగత్యం చేయటం మూలాన ఎవరింట్లో వాళ్ళు పక్క వాళ్ళతో సాంగత్యంలో ఉంటే అందరి కథలు వింటూ ఉంటే మన కథ ఏంటో మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు యశోధర. అంతే కదా. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న రోజులు ఏమైంది, ఉక్రోషం ఆ కోపంతోటి బాధతో ఎంతో ఇబ్బందిగా ఉండింది. ఆమె ఏం చేయాలో అర్థం కాకుండా నాకే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఆ విధంగా ఉండింది. ఎప్పుడైతే బయటకు వచ్చి అందరి కథలు వినడం మొదలుపెట్టిందో, సజ్జన సాంగత్యం చేయటం మొదలుపెట్టిందో అప్పుడు ఆమెకు ఆ సత్యం తెలిసింది. అలాగే మనకు కూడా బయటికి వచ్చి ఆ విధంగా అందరి విషయాలను విన్నప్పుడు మనకి ఆ మన పరిస్థితి ఏంటో కూడా మన కథ ఏంటో మనకి అర్థమవుతుంది అని గురువు గారు ఎంతో చక్కగా చెప్పారు ఈ కాన్సెప్ట్ లో. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు గురువు గారు. ఏం చెప్తున్నారు, గోధుమలు ఉంటే దానిని పిండి చేసుకుని దానితో రొట్టె చేసుకుంటాం. గోధుమలు ఉంటే దాన్ని పిండి చేసి ఆ పిండితో మనము రొట్టె చేసుకుంటాం. గోధుమలే లేకపోతే దేన్ని పిండి చేస్తాం మనం? అది పిండి కాకపోతే రొట్టె ఎలా చేసుకుంటాం మనము? గోధుమలే లేకపోతే మనం దేన్ని పిండి చేస్తాం? ఇంకా రొట్టె దేంతో రొట్టె చేసుకుంటాము మనం? రొట్టె చేసుకోకపోతే దాన్ని ఎలా తింటాము? మన ఆకలి ఎలా తీరుతుంది? అలా అని గురువు గారు ఇక్కడ గోధుమల యొక్క మూలకంగా మనకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వదలుచుకున్నారు. ఏంటి అంటే ఇక్కడ గోధుమలు అనేది శ్రవణము. ఫస్ట్ గోధుమలు అనేది శ్రవణము అంటే మనము దేనికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలన్నా ఫస్ట్ దాని గురించి విషయాన్ని వినాలి. కాబట్టి గోధుమలను సేకరించడము అనేది శ్రవణము. దాన్ని పిండి చేయడము అనేది మననము. పిండి చేయాలి కదా మరి రొట్టె చేయాలంటే. కాబట్టి ఆ పిండి చేసేదే మననము. తర్వాత దాన్ని రొట్టె చేసుకోవడం అనేది నిధిధ్యాసనం. ఫస్ట్ గోధుమలు సేకరించడం అనేది శ్రవణము. మళ్ళీ దాన్ని పిండి చేయడం అనేది మననము. ఆ పిండిని అనేది రొట్టె చేసుకోవడం అనేది నిధిధ్యాసనం. మరి తినడము అనేది సాక్షాత్కారము. తినడం అనేది రొట్టె చేసుకున్నాక తింటాం కదా ఆకలి తీరడానికి. కాబట్టి తినడము అనేది సాక్షాత్కారము. మరి లోక కళ్యాణం ఏంటి ఇక్కడ అంటే మీరు కూడా గోధుమలు సంపాదించుకోండి, పిండి చేయండి, తర్వాత పిండితో రొట్టె చేసుకోవచ్చు, మీరు తినొచ్చు, మీ ఆకలి తీరుతుంది అని అందరికీ చెప్పడమే లోక కళ్యాణము. మనము
పిండి గోధుమలు తెచ్చుకుంటే పిండి చేసుకోవచ్చు, ఆ పిండితో రొట్టె చేసుకోవచ్చు, ఆ రొట్టెను తింటే ఆకలి తీరుతుందని మనం తెలుసుకున్నాం కదా. ఆ తెలుసుకున్న సత్యాన్ని మీరు మీరు కూడా ఈ విధంగా గోధుమలు తెచ్చుకొని పిండి చేసుకొని రొట్టె చేసుకుంటే తిన్నారంటే ఆకలి తీరుతుందని అది అందరికీ చెప్పడం అనేది లోక కళ్యాణము. చూడండి ఎంత చక్కగా గోధుమల ద్వారా మనకి ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు గురువు గారు. ఎగ్జాంపుల్ మనకు అలా ఇక్కడ ఈసగౌతం చేసింది అదే, యశోధరాదేవి చేసింది అదే. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా దుఃఖంలో ఉన్నా కూడా ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తే ఆ దుఃఖాన్ని నుంచి అద్భుతంగా బయటికి రావడం జరుగుతుందని మనకి గురువు గారు ఎంతో చక్కగా ఈ కాన్సెప్ట్ లో చెప్పారు. అలాగే మరి బుద్ధుడు తపస్సు చేయడానికి ఎక్కడికో పోతే యశోద తన ఇంట్లో కూర్చొని తన ఆత్మ జ్ఞానాన్ని పొందింది. బుద్ధుడు తపస్సు చేయడానికి ఆ చిన్న బాబుని లేక పుట్టిన 13 సంవత్సరాలకు పుట్టిన చిన్న బాబుని వదిలిపెట్టి రాజప్రసాదాన్ని వదిలిపెట్టి ఎక్కడో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కానీ ఈమె యశోధర మాత్రము ఇంట్లోనే తన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందింది. మరి యశోధర గురించి ఈ విషయాలన్నీ కూడాను ది బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకంలో రాసి ఉన్నారనమాట. యశోధరకు సంబంధించిన ఇంకా మనకి ఏం విషయాలు కావాలన్నా కూడా ది బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకంలో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు గురువు గారు ఏం చెప్తున్నారు, పత్రిజీ గురువు గారు మనకి ఎప్పుడు కూడా మనము ఈ ఆ, ఉమ్, సాక్షాత్కారాన్ని పొందడానికి, ఈ ఎన్లైట్మెంట్ స్టేట్ చేరుకోవడానికి, ముక్త స్థితి పొందడానికి లేదా ఈ బుద్ధత్వాన్ని పొందడానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఇంట్లోనే ఉంటూ మన యొక్క ఇంట్లో ఉన్న అన్ని కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ, అంటే సంసారంలోనే నిర్వాణం అన్నారు పత్రిజీ గురువు గారు. భగవానుడిలాగా ఎక్కడికో ఇల్లు వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన యొక్క ఇంట్లోనే ఉంటూ ఆమె యశోధర ఏ విధంగా అయితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిందో మనం కూడా ఆ విధంగానే ఇంట్లోనే ఉండే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అని పత్రిజీ గురువు గారు మనకి చెప్పారు. అందుకే ఏం చెప్తున్నారు గురువు గారు, పత్రిజీ గురువు గారు, ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో కూడా మనం అదే చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. మనకు అదే చెప్పారు కదా, సంసారంలో నిర్వాణం. మీరు సంసారంలోనే ఉంటూ అన్ని మీ యొక్క కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించుకుంటూనే మీరు ఈ ధ్యాన సాధన చేయాలి. అంతేకాని ఏ పని మీరు చేయకుండా నిర్లక్ష్యం చేసినా కూడా మీరు అక్కడ ముక్త స్థితిని పొందలేరు అని చెప్పారు. అదే అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉంది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మన పిరమిడ్ మాస్టర్లు అందరూ చేసేది కూడా ఇది అని చెప్తున్నారు. ఫస్ట్ అక్కడెక్కడో ధ్యాన సభ జరుగుతుంది, ఆ ధ్యాన సభకు అందరూ రండి అని పాంప్లెట్స్ చేసి పంపిస్తాం. ఆ పాంప్లెట్స్ చూసుకున్న వాళ్ళందరూ ఆ మీటింగ్ కు వెళ్ళి వద్దాము అని వస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారు విందాము అని వస్తారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏం చేస్తారు, పిఎస్ఎస్ఎం లో వాళ్ళు ఫస్ట్ పాంప్లెట్స్ ఇచ్చేసి అక్కడ ధ్యానానికి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ రాండి అని చెప్తారు. వాళ్ళేమో అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంట, వెళ్ళొద్దాము అనేసి అందరూ వస్తారు. ఆ మీటింగ్ కి వెళ్ళొద్దామని అందరూ వస్తారు. అక్కడికి వచ్చేప్పుడు ఏం చేస్తాం, ఎవరిమైనా ఎక్కడికన్నా పోతే అక్కడ ఏం చెప్తున్నారో విందాము అని కూర్చుంటాం. అది ఆ విధంగా అందరూ వచ్చి ఆ మీటింగ్ లో ఏం చెప్తున్నారో విని ఆ జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేను కూడాను ఒకప్పుడు ఇలానే ఏడుస్తూనే కూర్చునేవాడిని. ఇంట్లో ఉద్యోగం లేక సద్యోగం లేక డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా ఒక కాగితం దొరికింది. నేను కూడా ఆ ధ్యాన కేంద్రానికి వెళ్ళాను. వాళ్ళు ధ్యానం చేయమని చెప్పారు. నానాపానాసతి ధ్యానము నేను ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా కూడా కూర్చోవడం మొదలు పెట్టాను. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత నాకు అది అలవాటైపోయింది. అంతే కదా, మనకు సాధన అనేది ఫస్ట్ ఎవరికి అభ్యాసం లేనప్పుడు కష్టంగానే ఉంటుంది. అలా కష్టంగా ఉంది అనేసి కానీ ఇప్పుడు మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాము, అందరూ ఆ విధంగానే మాకు ఈ వయసు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, మాకు చాలా బిజీ, టైం దొరకదు అంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే కర్మ ప్రక్షాళన సమయం దగ్గరకు వచ్చిందో అప్పుడు అటువంటి వాళ్ళు ఆ స్థితిలో, అంటే గత జన్మలో సాధన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా సరే లేదో చెప్తున్నారు, కొంచెం చేద్దాము చూద్దాము అనేసి వస్తారనమాట. వచ్చినప్పుడు భత్రిజీ గురువు గారు వాళ్ళని ఇంకా అలా ఆ వైపు తీసుకొచ్చేదానికి చిన్నగా ఏదో ఒక అనుభవం ఇస్తారు ధ్యానంలో. వాళ్ళు అలా దాంట్లో కొనసాగడం జరుగుతుంది. ఆ కొనసాగే జరగాలన్నా కూడా
వాళ్ళకి ఎంతో కొంత గత జన్మ సుకృతం ఉండనే ఉండాలి. అలా ఇప్పుడు మనము అందరం కూడా అందులో భాగంలోని వాళ్ళమే మనమందరం కూడా. ఆ విధంగా మనం కూడా సరే అనేసి గురువు గారు ఇంత చక్కటి మార్గాన్ని చెప్పారు గదా అని ఎవరి ద్వారా ఒకరి ద్వారా వచ్చాము. ఈ రోజు ఇంత అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం మనము. అలా ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు గురువుగారు. కష్టం అనుకున్నా కూడా కూర్చోవడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత నాకు అలవాటైపోయింది. నా మనసు కుదుట పడింది. నాకెన్నో అనుభవాలొచ్చాయి. నా జీవితం మారిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఎవరివైనా అంతే కష్టం అనుకుంటే కష్టమే. సరే చూద్దాము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళ చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టకుండా ఎప్పుడైతే ఫాలో అవుతామో ఏదో ఒక అనుభవం మంచిది గాని, చెడుది గాని ఏదో ఒకటైతే అక్కడ జరగాలి కదా! జరిగింది. ఆ విధంగా మనం కూడా బుద్ధుడిలాగా ఎక్కడికో అడవులకు వెళ్లి తపస్సు చేసుకో అక్కర్లేదు. ఇంట్లో కూర్చొని అన్ని విషయాలు తెలుసుకు ఉంటాము. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము. ఆ విధంగా మనము చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనం ఉన్న చోటనే అన్ని ముక్త స్థితికి పొందాలి అంటే ఏమేం చేయాలి అన్నీ పొందవచ్చు. అంటే ఎక్కడ ఎవ్వరితో పని లేదు మాస్టర్స్. మనము ఉన్న చోటనే ఏమొచ్చినా కూడా ఏ డౌట్ వచ్చినా లేదా ఏ ప్రశ్న వచ్చినా మనము కళ్ళు మూసుకొని కూర్చొని కొంచెంసేపు ధ్యాన సాధన చేశాము అంటే ఆ ప్రశ్నకు సమాధానం వెంటనే దొరుకుతుంది. ధ్యానంలో అయినా దొరుకుతుంది లేదా కళ్ళు తెరిసి ఏది చూసినా కూడా ఏదో ఒక మూలకంగా మనకు దొరుకుతుంది. అక్కడ మనకు ఫస్ట్ తెలుసుకోవాలనే తపన ఉండాలి ఫస్ట్. అది అక్కడ ముఖ్యం. అలా చేస్తా అదే చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. మొదట తనని తాను బాగుపరుచుకోవడానికి ధ్యానం మొదలుపెడతారు. అలా వచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంకో 10 మందికి జెప్తారు. అలాగే ప్రపంచమంతా బుద్ధ సంఘం అవుతుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది? పిఎస్ఎస్ఎం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది గదా! పత్రిజీ గురువు గారి యొక్క కల కూడా అదే గదా! ఇప్పుడు మనమందరం అదే చేస్తున్నాము. ఇంకా కూడా విస్తారంగా చెయ్యాలి. 2030 నాటికి అన్ని ఇళ్ళ అన్ని ఇళ్లల్లో పిరమిడ్స్ రావాలి. అందరూ ధ్యానులు కావాలి. అంతా శాకాహారమయం కావాలి అనేది గురువు గారి యొక్క విజన్. ఆ విధంగానే అద్భుతంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. శాకాహార ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి. నేనుండేది బెంగుళూరు మాస్టర్స్. ప్రతిరోజు వెజిటేరియన్ ర్యాలీ 108 ర్యాలీస్ అని ఎంతో అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆహ్, నిర్వహిస్తున్నారు విషయం తెలుస్తుంది. సరే మనకు వీలైతే మనం పార్టిసిపేట్ చేద్దాం. లేదా మనం ఇంట్లో ఈ విధంగానే సజ్జన సాంగత్యానికి సంబంధించిన మనకు తెలిసిన జ్ఞానాన్ని ఈ విధంగా పంచుతూ ఉన్నాం. అంటే మనం లోక కళ్యాణ సేవ ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అది మనం ఎక్కువ ప్రపంచకానికి సమయాన్ని కేటాయించకుండా ఎంతవరకు అక్కడ ఉండాలో ఉంటూ, ఎక్కువ ఇటు ఆధ్యాత్మికతకి మనము సమయాన్ని కేటాయించి అదే గురువుగారు చెప్తారు. "నువ్వు ఎక్కడా స్టిక్ ఆన్ అవ్వద్దు. మధ్య మార్గంలో ఉండు." అంటే అటు సంసారానికి సంబంధించిన పనులు, ఇటు ఆధ్యాత్మిక సంబంధించిన పనులు 2 బ్యాలెన్స్ చేస్తూ మధ్య మార్గంలో ఉండు. అటు సంసారానికి అటు పిల్లలు అది ఇది అనంటూ అక్కడ ఎక్కువ బంధంలో చిక్కుకోవద్దు. అవి నెగ్లెక్ట్ చేసి నాకు ఆధ్యాత్మికత ఇష్టం ఇది మంచి మార్గం అని ఇక్కడ కూడా ఎక్కువ డీప్‌గా పోవద్దు. అది ఇది 2 బ్యాలెన్స్ చేయాలి కదా! అది మన కర్తవ్యం కదా! అది నిర్వాణం అంటే అని మధ్య మార్గాన్ని పాటించని చెప్తారు గురువుగారు. కాబట్టి ఆ విధంగా మధ్య మార్గాన్ని పాటించాలి అంటే ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన సాధన కంపల్సరీ మాస్టర్స్. ధ్యాన సాధన ఎంతైతే సాధన చేస్తామో మనం అంత ఎరుక స్థితిని పొందుతాము. అంత అనుభవాలు సొంత అనుభవాలను పొందుతాము. ఆ అనుభవాలని అందరికీ పంచుతూ ఉన్నప్పుడు మనలో తెలియకుండా మన యొక్క ఆత్మస్థితి, ఆత్మ యొక్క ఎదుగుదల అనేది అంత చక్కగా జరుగుతుంది. నిజంగా నేను కూడా అదే విధంగానే చాలా చాలా అనుభవాలు పొందడం జరిగింది. ప్రతిరోజు 5 అవర్స్, 6 అవర్స్ ధ్యానం ఫస్ట్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా 10 అవర్స్, 11 అవర్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగా ఎవరో చెప్తే వచ్చేది కాదు. మనమే వాళ్ళకైనప్పుడు మనకెందుకు కాదు, మనము చెయ్యాలి, పొందాలి అనేసి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన ఆత్మస్థితి పెరుగుతుంది. ఎంతసేపు వినిందే కాదు, వినినదాన్ని మననం చేయాలి, అభ్యాసం చేయాలి. చేసిన తర్వాతనే మనకు సాక్షాత్కారం అనేది దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఈస గౌతమి గాని, యశోధర గాని వీళ్ళందరికి ఎలా దొరికింది? అందరి యొక్క దుఃఖాలను విన్నారు. విన్న తర్వాత దాన్ని మననం చేశారు. అంటే థింక్ చేశారు. ఓహ్! వాళ్ళు మనదే కాదు బాధ వాళ్ళకి కూడా ఉంది అనేసి దాన్ని
ప్రాక్టీస్ చేయడం, అలాగే అభ్యాసం అలవాటు చేసుకోవడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే అలవాటు చేసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకోవడం మొదలు పెట్టలే, వాళ్ళదే బాధగా ఫీల్ అయి కుంగిపోయారు. ఇది అందరికీ వచ్చింది. ఇది సర్వసాధారణం. పుట్టుక, జననం, మరణం అనేది సర్వసాధారణం అనేది ఎప్పుడైతే వాళ్ళు అభ్యాసం చేసుకున్నారో అసలు సత్యమేందో అర్థమైంది. సాక్షాత్కారం పొందారు. కాబట్టి మననం ఎవరికి కూడా ఒకళ్ళకి ఒక మంచి జరిగింది అంటే అది మన విషయంలో కూడా ఎందుకు కాదు అనేసి మనం అనుకొని ఆ సాధన చేసినప్పుడు మనకి కూడా జరుగుతుంది. ఏది కావాలన్నా జరుగుతుంది. ఏదైనా సాధ్యం, ఎంతైనా సాధ్యము అనేసి గురువుగారు అందుకే చెప్పారు. అందుకే గురువుగారు ఏ మాట చెప్పినా అక్కడ ఎంతో అంతరార్థం ఉంటుంది. కాకపోతే అక్కడ మనము తెలుసుకోవాలి, పొందాలి అనే తపన ఒకటి ఉండాలి. అది లేకపోతే మనము చెప్తున్నారులే అది మనకు సాధ్యం కాదు అనుకుంటే సాధ్యం కాదు. అదే యద్భావం తద్భావం. వాళ్ళకి అవుతుంది, నాకు ఎందుకు కాదంటే అవుతుంది. చక్కగా అన్ని నెరవేరుతాయి. అది ఇంకా ధ్యాన సాధనలో అవ జరగందంటూ లేదు అనేసి ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. ఆ విధంగానే మనము ఏం చేయాలన్నా కూడా ఈ 5 మన యొక్క ఈ జీవితాన్ని ఈ మన యొక్క ఈ జన్మని మరు జన్మ లేకుండా చేసుకోవాలంటే మనం కూడా ఇదే చేయాలి మాస్టర్స్. ఈ ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తేనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాము. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందితేనే మనము లోక కళ్యాణ సేవ సత్యాన్ని అందరికీ బోధిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆ లోక కళ్యాణ సేవ చేసే స్థితికి వస్తామో మనదిదే చివరి జన్మ అవుతుంది. ఆ స్థితికి రావాలి అంటే అద్భుతంగా ధ్యాన సాధన చేస్తేనే రాగలం. లేదంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంత గ్రేట్ మాస్టర్స్ రాసిన బుక్కులు ఎన్ని రోజులు చదివినా కూడా నో యూస్. అక్కడ విషయాన్ని తెలుసుకుంటాం గాని దాన్ని స్వ అనుభవం పొందినప్పుడే, అంటే అభ్యాసం చేసినప్పుడే మనకు ఆ ముక్త స్థితి, ఆ సాక్షాత్కారం అనేది దొరుకుతుంది. సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఇంకా మనం చెప్పకుండా మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం అక్కడ ఏమవుతుందంటే మన ఆత్మస్థితి అనేది చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ స్థితిలో ఏమవుతుందంటే అమ్మో నేను ఎంత గొప్ప సత్యాన్ని తెలుసుకొని నేను ఎంత సంతోషంగా ఉన్నాను, ఆ సంతోషాన్ని 10 మందికి పంచాలి, నా చుట్టూ ఉన్న 10 మంది కూడా సంతోషంగా ఉండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని ఆ భావనలో అదే అన్నమాట సహస్రార స్థితి. ఆ స్థితికి చేరుకుంటాం అనమాట మనం. అంటే అదే స్థితికి చేరాలి అంటే నిరంతరం ధ్యాన సాధన, సమయాన్ని వృధా చేయకుండా ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేస్తూ ఎక్కడ విన్న విషయాన్నైనా మనం అభ్యాసం చేస్తూ ఆ సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని పంచే ప్రయత్నంలో ఉండాలి. సమయాన్ని వృధా చేయకూడదు అనేసి గురువు గారు చెప్పినట్టు మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించాలి. సార్ టైం అయిందా సార్? అయింది మేడం. అది మాస్టర్స్ మనం చేయాల్సింది ఇదే. నేను చేస్తున్నది అదే. అందరం అదే చేద్దాము. మన గురువు గారి యొక్క ముఖ్యమైన కళ అయినటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్య సాధనకై అందరం నిరంతరం కృషి చేద్దాం. ఎవరికైనంత మనల్ని అదే చెప్పారు గురువు గారు, మీరు ఏది నెగ్లెక్ట్ చేయవద్దు, అన్ని సమపాళ్లలో అన్ని చేసుకుంటూనే ఈ స్థితిని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా కూడా మళ్ళా మీకు అది కర్మ రూపాన అది మనకి రిటర్న్ అవుతుంది కదా. ఏది చేస్తాం అదే పొందడం జరుగుతుంది కదా. అలా చేయొద్దు, ఎక్కడా స్టిక్ ఆన్ అవ్వద్దు మళ్ళీ అట్లా అని. ఇటు సంసారము, ఇటు ఆధ్యాత్మికత రెండిటిలో కూడా మధ్య మార్గాన్ని అవలంబిస్తూ ముందుకు పోతూ ఉండండి. అంటే ఎలా ఉండండి అంటున్నారు? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండండి అని చెప్తున్నారు గురువు గారు. తామరాకు ఎప్పుడూ నీళ్ళల్లో ఉంటుంది, కానీ కొంచెం కూడా నీరు అంటుకో చూడండి. ఎంతవరకు ఆ నీళ్ళల్లో తను ఉండాలో అంతవరకే ఉంటుంది, నీరు అంటుకోకుండా ఉంటుంది. మనం కూడా అదే విధంగా ఇటు సంసారంలో కానీ ఇటు ఆధ్యాత్మికతలో ఎక్కడా కూడా మధ్య మార్గాన్ని అవలంబిస్తూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ గురువు గారి యొక్క కళకి సాకారం చేయటానికి మన వంతు మనం అందరం కూడా కృషి ఎవరికైనంత వాళ్ళు చేద్దాము అనేసి ఆ విధంగా ప్రయాణం కొనసాగుతుంది కూడా అద్భుతంగా. కాబట్టి అందరం కూడా ఆ ప్రయత్నంలోనే ఇంకా ఇంకా అభివృద్ధి మనం చెందుతూ పక్క వాళ్ళను కూడా చెందిస్తూ ఉందాము. అందరం ఆ ముక్త స్థితిని పొందాలని కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాకెంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. శ్రవణం ఎంత గొప్పది, దాని చక్కటి ఉదాహరణలతో చెప్పిన తీరు చాలా అద్భుతం మేడం. మేడంకి ప్రతి ఒక్కరు ఒకసారి కృతజ్ఞతలు చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చెప్పిన 3 ఉదాహరణలు మేడం, ఫస్ట్ లో ఆ వాళ్ళు తెచ్చి ప్రతి ఇంట్లో మరణం అనేది ఉంటుంది, ఆమె ఎలా విని దాని ద్వారా జ్ఞానం తెలుసుకుంది, ఆత్మ సాక్షాత్కారం చేసుకుంది. రెండవ ఉదాహరణలో గౌతమ బుద్ధుని యొక్క భార్య ఎలా ఆత్మ సాక్షాత్కారం చెందింది. చాలా చక్కగా చెప్పారు మేడం. అందరికీ అర్థమయ్యేటట్టు ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం. ఈ శ్రవణం గొప్పతనము ప్రతి ఒక్కరు మనం కూడా అలవర్చుకొని చక్కటి మార్గంలో పయనించాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలని గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఈ పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొల్పులు, ఇది వాల్యూమ్ 1 లోని కాన్సెప్ట్ ఫ్రెండ్స్. శ్రవణం ఎంతో గొప్పది. అంటే మన 5 ఫింగర్స్ కాన్సెప్ట్, మన చేతి 5 వేళ్ళే మనం గొప్ప యోగిగా చేస్తాయనే కాన్సెప్ట్ లోని ఈ జ్ఞానం మనం తెలుసుకున్నది. ఎవరి దగ్గర ఈ బుక్ లేకపోయినా అందరూ తెప్పించుకొని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నిటి గురించి జ్ఞానాన్ని పొందండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది బుక్. నెక్స్ట్ సెకండ్ వాల్యూమ్ 2 కూడా రెడీ అవుతూ ఉంది. చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఈ బుక్. అందరూ సేకరించండి బుక్స్, తెప్పించుకొని చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాస్టర్స్, ఈరోజు క్లాస్ లో మేడం గారు చెప్పిన క్లాస్ గురించి మీ అనుభవాలు పంచుకోవచ్చు. అలాగే మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కానీ మేడం గారిని అడిగి సమాధానం తెలుసుకోవచ్చు. అందరికీ అన్మ్యూట్ ఇచ్చున్నానండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మన కుటుంబ నమస్తే సభ్యులందరికీ శుభోదయం అండి. ఈ రోజు క్లాసులలో శ్రవణ ద్వారా అని చెప్పేసి మీరు చెప్పారు కదా మేడం. యాక్చువల్లీ ఈ రోజు క్లాస్ మొత్తం నా గురించి చెప్పినట్టే ఉంది మేడం. ఎందుకంటే నేను కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను కాబట్టి ఈ రోజు మీ క్లాస్ విన్నాక నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను మేడం. మీరు చెప్పినట్టుగానే కొన్ని పాటిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. అదే మేడం, మనం అప్పుడే క్లాస్ లో అనుకున్నాం కదా, ఏదైనా కూడా మనము తెలుసుకోవాలనే తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మనకు ఆ విధంగానే కోఆపరేషన్ ఇస్తుంది. మీరు అది తెలుసుకోవాలని మీరు ఆ ఇదిలో ఉన్నారు కాబట్టి మీకు జ్ఞానం అందించడానికి ఆ యూనివర్స్ ఈ రోజు ఈ కాన్సెప్ట్ ఇచ్చింది అనుకోవచ్చు ఈ వేదికలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరన్నా మాట్లాడతారండి? సురేష్ సార్, సరోజమ్మ మేడం గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలు అందరికి. జూమ్ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ కి చాలా బాగుంది మేడం సెషన్. పత్రిజీ ప్రబోధాలలో మన గౌతమ బుద్ధుని కి రిలేటెడ్ గా అన్ని, నెక్స్ట్ వాళ్ళ భార్య కూడా ఎలా అంటే మనం రియల్ లైఫ్ లో మనం చేసేటివన్నీ ఇందులో ఉన్నాయి, ఇంకెక్కడి నుంచో లేవు. మనం డైలీ లైఫ్ లోనే మనం ఎలా ఉండాలి అనేసి చాలా క్లియర్ గా అర్థమైంది. చాలా బాగుంది మేడం కాన్సెప్ట్ కూడా. మనకు రిలేటెడ్ గా ఎవరియో చెప్తే అవి కూడా మనకి అంటే కొన్ని సింక్ అవుతాయి, కొన్ని సింక్ కావు. ఇదేంటంటే డైలీ లైఫ్ లో ఉండేటివి అన్నమాట. డైలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాని గురించి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అంతే మేడం, గురువు గారు ఈ జ్ఞానాన్ని అందించకపోతే మనం కూడా ఆ కేశ గౌతమ్ లాగా లేదా యశోధరమ్మ లాగా అలా ఉండిపోయి నాకే వచ్చింది ఇంత సమస్య అనేసి మన లోపల మనం ఆక్రోషంతో ఉండిపోవాలి, కుమిలిపోవాలి. ఈ గురువు గారు అందించిన ఈ జ్ఞానం ద్వారా ఇంతే కదా, ఇదంతా సహజమే కదా అని ఎంతో అద్భుతంగా దాన్ని తేలికగా తీసుకొని సత్యాన్ని తెలుసుకుంటాం. అంతకుముందు ఆ సత్యం తెలియక, జ్ఞానం లేకనే మనము ఆ విధంగా ఎంతో సాధించేది ఏమీ లేకపోయినా కూడా దాంట్లోనే జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాం మనం. చక్కగా ఈ గురువు గారు అందించిన ఈ ధ్యాన సాధన వల్ల ఇటువంటి విషయాలన్నిటి పట్ల ఎరుక స్థితిని పొందడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి గురువు గారికి ఈ మూలకంగా.
అమ్మా మేడం ఈరోజు మా పాప పుట్టినరోజు మేడం, విష్ ఓ చేయండి. ఓకే మేడం. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ నీ యూ. పే నీ పేరేం పేరు? హాసిని. 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 మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓకే, నీకు థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ అందరి యొక్క అనుగ్రహము కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్ యూ. రోజు ధ్యానం చేస్తావా? లేదు మేడం, ఇంకా ఆమె 10th క్లాస్ అనమాట, కొంచెం టైం ఉండట్లేదు మేడం. తను కాకపోతే ఇంకా వ- ఒక 5 minutes అట్లీస్ట్ ఒక 5 minutes చేసినా కూడా నీకు ఎంతో అది యూజ్ అవుతుందమ్మా. ఒక 5 minutes టైం లేదు అనద్దు, దొరుకుతుంది. మనం చెయ్యాలి అనుకోవాలి అంతే. అక్కడ 5 minutes చాలు. ఓకే. అదే 5 minutes నేను ఎక్కడికో తీసుకుపోతుంది. ఒక్క 5 minutes కేటాయించి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రేపు ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, అలా కొంచెం సమయాన్ని ధ్యానం కేటాయించి ఆ తర్వాత నువ్వు ఎన్ని పనులైనా చేసుకో. నీకు అంత హ్యాపీగా అంత టైం అట్లా సెట్ అయిపోతుంది నీకు. నువ్వు ఏదైతే టైం లేదనుకుంటున్నావో ఆ టైమే నీకు ఎంతో దొరుకుతుంది. ఓకే. ఆ సాధన చేయ, కొంచెం ప్రాక్టీస్ చేయమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, మీ ఆశీర్వాదం మా పాపకు అందించినందుకు. ఓకే మేడం. ఇంకా ఎవరన్నా మీ అనుభవాలు పంచుకుంటారండి? ఓకే మేడం, ఇంకెవరు ముందుకు రావట్లేదు. మరొకసారి మాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి ఒక్కసారి వేదికకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మేడం ఒక్క డౌట్ మేడం. సార్ మాట్లాడండి. మేడం గౌతమ బుద్ధుడు గొప్పవారా, యశోదమ్మ గొప్ప మేడం? గౌతమ బుద్ధుడు గొప్పవారు అంటే యశోదమ్మే గొప్పవారు సార్. ఎందుకంటారా? చెప్పు మేడం. బుద్ధ భగవానుడు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆమె కొడుకుని ఇద్దరిని బాధ పెట్టి మరి వాళ్ళని వదిలేసి మరి అరణ్యాలకు వెళ్ళారు కదా. అవును మేడం. ఈమె ఈమె వచ్చేసి ఇంట్లో ఉంటూ అన్ని బాబుని చూసుకుంటూ ఇంట్లో ఉన్న పరిస్థితులను అన్నిటిని సర్దుకుంటూనే తను జ్ఞానాన్ని పొందింది. ఉమ్. మన పత్రిజీ గురువు గారు ఏది దివ్యమైన మార్గము అంటే సంసారంలోనే ఉంటూ ఇటు సంసార బాధ్యతలు, అటు ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు తెలుసుకోవటం, రెండింటిని అవలంబిస్తూ మధ్య మార్గంలో ఉండడం అద్భుతమైన మార్గం, అది సరి అయినది అని చెప్పారు కదా. ఉమ్. అదే యశోదమ్మ చేసింది. అంటే కాదు మేడం, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఆ విధంగా పోకపోతే మనకు ఇది ఆనాపానాసతి ఎట్లా తెలుస్తుంది? ఆయన గొప్పవాడే, ఆయన స్థితిలో ఆయన గొప్పవాడే. కానీ ఈమె కూడా అద్భుతంగా ఇంకా సంసారంలోనే నిర్వాణం లాగా ఈమె చేసింది. ఆయన గొప్పవాడే, కాకపోతే ఇది ఇంకా ముఖ్యమైనది. అంటే పత్రిజీ గురువు గారు చెప్పినట్టు ఈమె గొప్పదే, కానీ ఇద్దరూ చేసింది మంచిదే సార్. ఇద్దరూ గొప్పవాళ్లే. సరే, థ్యాంక్స్. ఇద్దరూ గొప్పవాళ్లే సార్. ఇద్దరు. ఆయనకి ఆ విజన్ పోవాలనే ఆలోచన రావడం అది గొప్పదే కదా సార్. పోకపోతే మనందరికి ఇంత గొప్ప సత్యం తెలియదు కదా. అదే మేడం, కరెక్ట్. కాకపోతే ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన ఒక మార్గం అవలంబించాడు, ఈమె ఒక మార్గం. అంటే ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ధ్యాన సాధన చేసి ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈమె సంసారంలో నిర్వాణం, ఈ విధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందింది. ఇద్దరు గొప్పవాడు. అది థ్యాంక్స్ మేడం. ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడతారా? మరి ఈరోజు క్లాస్ ముగించే ముందు ప్రతి ఒక్కరము కొద్దిసేపు ధ్యానం చేసుకొని క్లాస్ ముగించుకున్నాము. అందరూ ధ్యానస్థితిలో కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ మీ యొక్క దృష్టిని వాటి మీద పెట్టండి.
లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్ల పాటు అలానే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు చేతులు 2 నెమ్మదిగా తీస్తూ చక్కగా చిరునవ్వుతో స్థితిని చూస్తుంది. ఇంతవరకు మనము ఎంతో అద్భుతమైన ధ్యానము, ఆధ్యాత్మిక ధ్యానం చేశాము. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెప్పుకుందాము. అలాగే జయలక్ష్మి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. తిరిగి సాయంత్రం క్లాసులో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. హ్యావ్ ఏ గుడ్ డే.